హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మూ న్యాచురల్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో ఏంటి అని అంటే, మాకు సిస్టర్, మీకు ఆకాంక్ష తెలుసు కదా, బెట్టు వాళ్ళ వైఫ్, తన బర్త్డే అనమాట. సో అందరినీ బయటికి తీసుకెళ్ళి ట్రీట్ ఇచ్చింది. ఇంకా మా సర్లక్క కూడా వచ్చేసింది. ఫ్యామిలీ అందరం కలిసి మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం. అక్కడ మాకు ట్రీట్ ఇచ్చింది ఆకాంక్ష. అండ్ థ్యాంక్ యూ ఆకాంక్ష, మీరు కూడా తనకి విచ్ చేయండి. ఇంకా పైనకైతే వెళ్ళిపోయినాం. మా సర్లకి ఏంటంటే వచ్చేటప్పుడే తనకి గిఫ్ట్ బొకే తీసుకొచ్చింది. చాలా బాగుంది, ఫ్లవర్స్. ఇంకా మా పాప, నేను, ఫస్ట్ అయితే మా పాప, నేను, ఆకాంక్ష, మా బాబు వచ్చేసినాం. తర్వాత ఇంకొంతమంది యాడ్ అయినారు అనమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినాం. అందులో అయితే మా బావ, మా హస్బెండ్ అయితే మిస్ అయినారు. సో వాళ్ళ కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేకపోయినారు. ఇంకా అక్కడ డిస్కషన్ ఏంటి అంటే, బయట కూర్చుందామా లోపల కూర్చుందామా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఆలోచించుకుంటా వెళ్తున్నాం అనమాట. సో నేనైతే బయటనే కూర్చున్నాము, బాగుంటుంది నైట్ టైం కదా అని చెప్పి అన్నాను. మా ఆకాంక్ష ఏమన్నదంటే, లేదు టేబుల్ బుక్ చేసిన, లోపలికి వెళ్దాం అక్క అని చెప్పేసి లోపలికి అయితే తీసుకొని పోయింది. ఇంకా ఇంకో మ్యాటర్ ఏంటంటే, తన బర్త్డే సందర్భంగా తను ఐఫోన్ 17 Pro Max కూడా కొనడం జరిగింది. దాని ట్రీట్, బర్త్డే ట్రీట్ అన్నీ కలిపి ఒకసారి ఇస్తుందని అయితే చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు అయితే మేము చాలాసేపు టైంపాస్ చేసినాం. ఏం మాట్లాడుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంకా ఇక్కడ బొకే గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మా సర్లక తనకి ఫ్లవర్ వాజ్ గిఫ్ట్ తీసుకొచ్చింది. చాలా బాగుంది. నేను ఏమి ఇవ్వలేదు, దాన్ని పట్టుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన. కాకపోతే అది నాకు వీడియోలో పెట్టడం ఇష్టం లేక నేను ఇంకా వీడియోలో పెట్టలేదు. కేక్ కట్ చేయించిన లాస్ట్లో. ఆ క్లిప్స్ అయితే ఇంకా తీయలేకపోయినా. బర్త్డే సాంగ్ వాడుతున్నాను అనమాట అక్కడ నేను. ఇంకా అందరు ఫోన్లో బిజీ. వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా చాలా లేట్ అయిందనే చెప్పొచ్చు. మేమైతే కొంచెం ముందు వచ్చేసి, ఇంకా మా పాప అయితే మీ అందరూ తెలుసు, ఫోన్ ముందు పెడుతున్నా అంటే కథం ఫోజుకు రెడీగా ఉంటుంది. ఇక ఏదో అలా డిస్కషన్ చేసుకుంటా కామెడీ చేసుకుంటా ఉండే. సో చూసి మీరు కూడా నవ్వుకోండి. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత కలిసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆకాంక్ష. ఇలాంటి పుట్టినరోజులో నువ్వు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు ఇట్లాగే ఇయర్కి ఇంకా ట్రీట్ పెంచుతూ ఉండాలి, కానీ తగ్గకుండా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నా. చాలాసేపు అలా మాట్లాడుతూ ఏదో కొన్ని జోకులు వేసుకుంటూ టైంపాస్ అయితే చేసినాం. ఇంకా వాళ్ళు ఇప్పటికీ రాకపోయేసరికి ఇంకా వెయిటర్ వచ్చేసి, మేడం కిచెన్ క్లోజ్ అయిపోతుంది, మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వండి వాళ్ళు వచ్చేలోపు అని చెప్తే, ఓకేలే మనం ఏదైనా ఆర్డర్ ఇద్దాం వాళ్ళు వచ్చేసరికి అని చెప్పి స్టార్టర్స్ కానీ ఏవైనా కూల్ డ్రింక్స్ కానీ ఆర్డర్ ఇద్దామని చెప్పి మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. ఇది నేను ఇచ్చాను. ఇది మా మమ్మీ ఇంకా ఇట్లాంటిది ఇంకొకటి ఉంది. సో ఇది నేను ఇచ్చాను. సరే ఇచ్చే బొబ్బలు కట్టి నేను ఇచ్చాను. చాలా బాగుంది.
చూపి పిండి పిండి వీడియోలోకి చూపి ఇలా వీడియోలోకి చూపి 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 వీడియోలోకి మళ్ళీ పెట్టు అది కూడా పెడతావా ఫోన్ కొన్నది ఫ్రెండ్స్ చంద్రముఖిగా మారిన ఆకాంక్షలు చూడండి ఫోన్ కొన్న తర్వాత. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసిందనమాట. ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ చేసినాం మ్యాంచో. అది అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా మొజిటో కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుందామా అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉండే అక్కడ. ఫస్ట్ ఏమో పిల్లలు సూపు మాకు వద్దు మమ్మీ అని చెప్పి అన్నారు. వచ్చిన తర్వాత మేము కూడా తాగుతామని చెప్పేసి మళ్ళీ అన్నారనమాట. ఇంకా అదే అడ్జస్ట్ అయితే వేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇచ్చిన తర్వాత మొత్తం తాగినరా అంటే అది కూడా లేదు, మళ్ళీ వాళ్ళు వదిలేసినారు. సో పిల్లలతో వచ్చిందే ఇదనమాట. మేము ఒకటి తిందామని అనుకుంటాం, వాళ్ళు ఒకటి తినేలా చేస్తారనమాట. మా పిల్లలే అంతేనా, మీ పిల్లలు కూడానా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ ఎందుకు అంతగానం నవ్వుతుంది ఆకాంక్ష అని అంటే, ఏదో మొజిటో ఆర్డర్ పెడతా అక్క అని చెప్పాను అన్నది. సరే ఆకాంక్ష నీకు నచ్చింది నువ్వు పెట్టు అని చెప్పానంటే, ఏదో నాకు హిందీ రాదు కదా అని చెప్పేసి 2 ముక్కలు వెయిటర్తో ఏమన్నదంటే ఏదో మాట్లాడింది. నాకు నేను అంతా కాన్సన్ట్రేషన్ చేయలేదు తను మాట్లాడిన దాన్ని. సో ఏం చెప్పినావు, ఏం తెమ్మని చెప్పినావు నాకు అని అంటే, ఏం లేదక్క అని చెప్పి కవర్ చేసింది. ఏం లేదు అక్కడ మ్యాటర్, కానీ నేను ఏదో అనుకోవాలి అని చెప్పేసి ఆకాంక్ష అట్లా అన్నదనమాట. సో ఏమైనా ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే. మస్తు లేట్ కమర్స్, మాకు ఆకలి అవుతుంది, అక్కడ క్లోజ్ అవుతుంది. అది ఏడైనా నేను ఉన్నానంటే తెలిసిపోవాలి. మేము ఆర్డర్ చేసినా మీరు వస్తలేరని అప్పుడే. ఇంకా మిగతా ఫ్యామిలీ అయితే జాయిన్ అయిపోయినారు. లేట్ కమర్స్ లేట్గా వచ్చినారు, చాలా లేట్గా వచ్చినారు. అంటే లేట్ అయింది అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆకాంక్షతో కేక్ కట్ చెప్పించాలని చెప్పి కేక్ తీసుకొని వచ్చినారు. ఇంకా మన అయితే ఏమన్నదో విన్నారు కదా, నీ వాయిస్ బయట వరకు వినిపిస్తుంది అక్క అని చెప్పి. అంతే కదా, మనం ఎక్కడుంటే అక్కడ లొల్లు ఉండాల్సిందే అనమాట. ఇంకా అట్లా అందరం ఆకాంక్షకైతే కేక్ అయితే కటింగ్ చేపించేసినాం. అట్లా కాదు, నువ్వేంటి ఫోటో తీయాలంటే నేర్చు కదా, అంత మంచి ఫోన్ మాత్రం చూపడ ఫోటో ఎట్లా తీయాలి. నువ్వు ఎందుకు ఎక్కువ పెడుతున్నావు? ఆ గురుగురు మనకు రావు. చూసి ఆయన చేయి వాలిపోవాలి. స్మైలీ దీక్షిత్ వెనక నుంచి అయిపోయిందా? అరే నువ్వు పెట్టుకో జల్దీ. పెట్టుకో జల్దీ. మీరు పెడుతున్నారా? వాళ్ళు పెడుతున్నాను. సేమ్ మళ్ళా సేమ్. కొంచెం హైట్ ఎక్కువైంది, కొంచెం హైట్ ఎక్కువైంది. ఇప్పుడు ఆమె పొట్టిగా చాలా అయింది, కొంచెం హైట్ ఎక్కువైంది. సో చూసారు కదా మధ్య మధ్యలో మా కామెంటరీస్. సో మరదలు అవుతారనమాట. సో ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటారు, మేము అంటూనే ఉంటాం, వాళ్ళు పడుతూనే ఉంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు, మేము పడుతూనే ఉంటాం. సో నేను ఆడియో పెట్టినా అని చెప్పేసి డోంట్ ఫీల్ కో సిస్టర్స్, మన రియాలిటీ కూడా అప్పుడప్పుడు వీళ్ళకి చూపించాలి కదా మనం ఎలా ఉంటాం అనేది. సో అందుకు ఆడియో అయితే యాడ్ చేసిన. మరి నీది ఎందుకు యాడ్ చేయలే అని మాత్రం అనొద్దు. సో ఇది ఇద్దామని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, మస్తు అంటే మస్తు ఆకలైంది పాపం పిల్లలు కూడా. సో ఇంకా మేము లేట్ చేయకుండా ఫుడ్ని అయితే అటాక్ అయితే చేసేసినాం. సో
ఫుడ్ ఎట్లుంది అనిత? ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది? సో ఇంకా మా ఆకాంక్ష ఇచ్చిన పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్, స్టార్టర్స్, మొజిటోస్, కూల్ డ్రింక్స్ అన్నీ ఫుల్గా తినేసినాం, తాగేసినాం. ఇంకా ఇక అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాం అనమాట. ఫుడ్ గురించి డిస్కస్ చేసినుండే, ఎలా ఉంది, ఏది నచ్చింది, ఏది బాగుంది అని చెప్పి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్పినారు. అందులో మా నవనీతకి ఆ రోజు మండే కాబట్టి తను నాన్ వెజ్ తినదు, తనది వెజ్ అనమాట. సో నాదైతే బాగుంది అని చెప్పేసి ఈజీగా చెప్పేసింది అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆకాంక్ష, థ్యాంక్ యూ యువర్ ట్రీట్స్. బాయ్ చెప్పిగా, ఆఫీస్ ఎక్కుతావుగా. ఓ లెక్కలు వేసుకున్నాడు. బాయ్ చెప్పిగా, బాయ్ చెప్పు రే లడ్డు, బాయ్ చెప్పు. ఏ లడ్డు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నవనీత బాయ్ చెప్పు. మమ్మీ See you all.